హాయ్ గైస్, ఎండలు మండిపోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఒక మంచి ఏసీ కొందామని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదే సమయంలో మనము ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి చెక్ చేసినప్పటికీ, లేదా ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ లాంటి సైట్స్లోకి వెళ్ళి చెక్ చేసినప్పటికీ ఇక్కడ మీకు రెండు రకాల ఏసీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి 3 స్టార్ ఏసీ, ఇంకోటి మనకి 5 స్టార్ ఏసీ. 3 స్టార్ ఏసీతో కంపేర్ చేస్తే 5 స్టార్ ఏసీ అనేది మనకి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అయితే వస్తుందన్నమాట. 3 స్టార్ ఏసీ తీసుకోవాలా, 5 స్టార్ ఏసీ తీసుకోవాలా? సో వెంటనే మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా ఒక రివ్యూ చూడడమో, లేదంటే చాట్ జీపీటీలను అడగడమో, లేదంటే మనకు ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగడమో చేస్తూ ఉంటాం. వెంటనే అందరూ కూడా ఒకే కామన్ ఆన్సర్ అయితే ఇస్తారు, అదే మనకి 5 స్టార్ ఏసీ తీసుకోమని అయితే చెప్తూ ఉంటారు. బికాజ్ ఎందుకు అని అంటే ఇక్కడ మీకు 5 స్టార్ ఏసీ తీసుకోవడం వల్ల పవర్ బిల్లు తక్కువ వస్తుంది కాబట్టి, తక్కువ యూనిట్స్ కన్సంప్షన్ చేస్తుంది కాబట్టి. సో అందరూ కూడా ఇదే చెప్తూ ఉంటారు. కానీ ఎవ్వరు కూడా మీ యూసేజ్ అంతా ఏంటి అనేది ఎవ్వరు కూడా పట్టించుకోరు. అందరూ కూడా 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకోమని గుడ్డిగా చెప్పేస్తూ ఉంటారు. కానీ మీరు ఆ పెడుతున్నటువంటి 3 స్టార్ కంటే 5 స్టార్కి 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఎక్కువ పెడుతున్నారు కదా. ఇది మనము రియల్ టైంలో సేవ్ చేయగలమా లేదా అనేది ఖచ్చితంగా అయితే చూడాల్సి ఉంటుంది. అసలు మనం ఏసీ కొనేటప్పుడు ఎలాంటివి చూడాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రేటింగ్స్ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రేటింగ్స్లో కూడా మీకు రెండు రకాల రేటింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి BEE అంటే మనకి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్టాండర్డ్స్ అనమాట. ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళైతే ఇస్తూ ఉంటారు. ఇంకోటి మనకి ఐసీ స్కోర్ అయితే చూడాల్సి ఉంటుంది. ఈ ఐసీ స్కోర్ ఏంటి అని అంటే మాత్రం ఏసీ అనేది ఎంత తక్కువ కరెంట్ బిల్ వాడుకొని ఎంత ఎక్కువ కూలింగ్ ఇస్తుంది అనేది మనకి ఇదైతే చెప్పేస్తూ ఉంటుంది అనమాట. ఇదే మనకి ఐసీర్ స్కోర్ అని అయితే అంటాం. ఐసీర్ స్కోర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఏసీ అనేది అంత పవర్ సేవ్ చేస్తుందని మనము క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక 2026లోకి వచ్చేటప్పటికి కంప్లీట్గా రూల్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోయాయి 2025తో కంపేర్ చేస్తే. మీరు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసినా లేదా ఆఫ్లైన్లో చెక్ చేసినా మీకు 2025 మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చూడండి, చాలా వాటికి 90% 2025 మోడల్స్ అన్నిటికీ కూడా 5 స్టార్ ఏసీ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. కానీ రియల్ టైంలో చూసుకున్నట్లయితే 2025 ఎండికల్లా మొత్తం 5 స్టార్ ఏసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 స్టార్ కిందకి చేంజ్ అయిపోయాయి. ఏవైతే 4 స్టార్ ఏసీలు ఉన్నాయో అవన్నీ 3 స్టార్ ఏసీ కిందకి చేంజ్ అయ్యాయి. ఏవైతే 3 స్టార్ ఏసీలు ఉన్నాయో అవన్నీ కూడా 2 స్టార్ ఏసీకి అయితే చేంజ్ అయ్యాయి. కానీ రియల్ టైంలో వాళ్ళు ఆ స్టిక్కర్స్ ఏం చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగైతే సేల్ చేసేస్తూ ఉన్నారనమాట. సో మీరు అలాంటి ట్రాప్లో మాత్రం అస్సలు పడద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 3 స్టార్ ఏసీ, 4 స్టార్ ఏసీ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ మనము 3 స్టార్ ఏసీ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనం ఐసీర్ వాల్యూ చూడాల్సి ఉంటుంది. 4.3 నుంచి 4.9 వరకు ఐసీర్ వాల్యూ అయితే ఉండాలన్నమాట. అప్పుడు మీకు 3 స్టార్ ఏసీ అనేది బెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ 4 స్టార్ ఏసీ కనుక చూసుకున్నట్లయితే ఐసీర్ వాల్యూ 5.0 నుంచి 5.5 మధ్యలో అయితే ఉండాలి. ఇంకా మీకు 5 స్టార్ ఏసీస్, 5 స్టార్ ఏసీలు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు కంప్లీట్గా చేంజ్ అయిపోయి 5.6 దానికంటే అబోవ్ అయితే ఉండాలి. అప్పుడే మీకు బెస్ట్ కూలింగ్ అయితే వస్తుంది. పవర్ బిల్ కూడా మీకు చాలా తక్కువ అయితే వస్తుంది అనమాట. 5.6 ఉండేటువంటి ఐసీర్ వాల్యూ ఉండే ఏసీలు మనకి చాలా తక్కువ అయితే ఉన్నాయి. మనం ఆల్రెడీ మంచి ఏసీలకు సంబంధించిన వీడియోస్ చేస్తున్నాం, ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. బెస్ట్ ఐసీర్ వాల్యూ ఉండేటువంటి ఏసీలు కూడా చెప్పుకున్నాను. ఇంకా మీకు ఏమన్నా బెస్ట్ ఏసీలు మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మంచి లింక్స్ ఇస్తాను మీకు మంచివి. సో వాటిని పర్చేస్ చేయండి. లేదంటే మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా పర్చేస్ చేయొచ్చు. పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కూడా మంచి ఏసీస్ అన్ని కూడా మీకు తక్కువ పవర్ బిల్ వచ్చేటువంటి, మంచి కూలింగ్ వచ్చేటువంటి అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏసీ కొనేటప్పుడు మీరు ఏసీ మీద స్టిక్కర్ అయితే ఉంటుంది, ఆ పీరియడ్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ మీకు ఇయర్ పీరియడ్. అక్కడ మీకు 2025 2026 ఉందా లేదా 2026 2027 ఉందా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఒకవేళ ఏసీ కొంటున్నారంటే మాత్రం 2026 to 2027 ఆ స్టిక్కర్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. లేదు అని అనుకుంటే అది మాత్రం మీకు ఖచ్చితంగా ఓల్డ్ మోడల్. దానికి ప్రైస్ మీరు చాలా తక్కువ పెట్టి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. వీలైతే కొనకపోవడం బెటర్, ఎందుకంటే 2026లో ఎఫిషియన్సీస్ అన్ని కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ మీకు కరెంట్ బిల్లు కూడా మీరు చాలా క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ లాజిక్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మీరు సింపుల్గా జాగ్రత్తగా గమనించండి దీన్ని. చాలామంది 5 స్టార్ ఏసీల కోసం ఏం చేస్తూ ఉంటారంటే 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఎక్స్ట్రా అయితే ఖర్చు పెడుతూ ఉంటారు కదా. బట్ రియల్ టైంలో దాని సేవింగ్స్ మనము చేయగలమా లేదా అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కూడా. ఒక 3 స్టార్ ఏసీ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీరు ఎంత గట్టిగా యూజ్ చేసినా ఒక 1000 నుంచి 1100 యూనిట్స్ వరకు ఒక ఇయర్కి ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. అదే 5 స్టార్ ఏసీ కనుక చూసుకున్నట్లయితే ఒక 850 యూనిట్స్ వరకు అయితే ఖర్చు అవుతుంది. మీరు ఎట్లాంటి ఏసీలు తీసుకున్నప్పటికీ కూడా 2026లో 850 యూనిట్స్ వరకు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే దాదాపుగా మీకు ఈ రెండింటికి మీకు 2,500 రూపాయల వరకు అయితే
ఆదా అయితే అవుతుందన్నమాట మనీ పరంగా చూసుకున్నట్లయితే. మీరు ఒకవేళ ఏదైతే 10,000 రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్స్ట్రా 7,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, అది మీకు తిరిగి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అట్లీస్ట్ మీరు ఎంత హెవీగా వాడినా 4 ఇయర్స్ అయితే పడుతుంది. ఇంకొంతమంది చాలా తక్కువ వాడుతూ ఉంటారు, వాళ్ళకైతే 5 to 6 ఇయర్స్ అయితే పడుతూ ఉందన్నమాట. సో దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది నేను పెట్టడం వర్తా కాదా అనేది. నెక్స్ట్ 1.5 టన్ ఏసీ అనేది చాలామంది మార్కెట్లో చెప్పేసి అమ్మేస్తూ ఉన్నారు. 1.5 టన్ ఏసీ, ఈవెన్ మనకి సామ్సంగ్, ఎల్జీ లాంటి బ్రాండ్లు కూడా చూసుకున్నప్పటికీ 1.5 టన్ ఏసీ అని అయితే అమ్మేస్తున్నారు. బట్ రియల్ టైంలో చూసుకున్నట్లయితే మనకి 1.3 టన్ను, 1.35 టన్ను అలా అయితే ఉన్నాయి. నిజంగా చెక్ చేసుకోండి అది 1.5 టన్నా కాదా అనేది. మీరు మనీ పెడుతున్నప్పుడు ఆ మనీకి అది వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేయండి. 1.5 టన్ అని చెప్పినప్పటికీ దాంట్లో కూలింగ్ కెపాసిటీ చాలా తక్కువ అయితే ఉంటుంది. స్టిక్కర్ మీద చూసుకోండి, మెయిన్లీ మీకు స్టిక్కర్ మీద వాటేజ్ రూపంలో అయితే కనిపిస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎలా చెక్ చేయాలనుకుంటే 1.5 టన్ అనేది మీకు 5,000 వాట్ కంటే ఎక్స్ట్రా అయితే ఉండాలి. అప్పుడే అది మీకు ఖచ్చితంగా 1.5 టన్ అయితే అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఇంకా మీకు ట్రూ కావాలంటే 5,280 అట్లా ఉండేలా చూసుకోండి. 5,200 కంటే ఎక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు ట్రూ 1.5 టన్ వచ్చినట్లే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకి డైకిన్ అలాంటివి చూడవచ్చు. డైకిన్ కూడా చూసుకున్నట్లయితే మీకు 2026లో కూలింగ్ కెపాసిటీ 5,000కి తగ్గించేశారు. అదే మీరు 2025 వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ట్రూ 1.5 టన్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ 2026లో వచ్చిన డైకిన్ అనేది మనము 5,900 వాట్స్ వరకు పెంచుకోవచ్చు అనమాట. అదొకటి మనకి బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రూమ్ సైజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు మీ రూమ్ సైజ్ అనేది 120 స్క్వేర్ ఫీట్ కంటే లోపల ఉంది అని అనుకుంటే మాత్రం మీకు 1 టన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. లేదు మీ రూమ్ సైజ్ అనేది 120 నుంచి 150 లేదా 160 స్క్వేర్ ఫీట్ వరకు ఉందనుకుంటే 1.5 టన్ అనేది మీకు మోర్ దెన్ ఎనఫ్ అయితే అవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, సన్లైట్ మీకు డైరెక్ట్గా ఇంటి మీద పడుతున్నప్పుడు వేరేలా ఉంటుంది. లేదు మీరు అపార్ట్మెంట్లో టాప్ ఫ్లోర్లో ఉన్నారు అని అనుకుంటే అప్పుడు కూడా మీకు ఇంకొంచెం ఎక్కువ అయితే కావాల్సి ఉంటుంది. నార్మల్గా ఎవరికైతే 1.5 టన్ అవసరం అవుతుందో వాళ్ళు అట్లీస్ట్ 1.6, 1.8 టన్ వరకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ పడుతుంది కాబట్టి వేడి ఎక్కువ అయితే ఉంటుంది. అదే మీరు కొంచెం డౌన్లో ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారనుకుంటే మాత్రం, ఎండ సరిగా పడదు అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 1.5 టన్కి వెళ్ళిపోవచ్చు. అది మీకు బెటర్ చాయిస్ అవుతుంది. ఇక నాకు 150 స్క్వేర్ ఫీట్ కంటే లేదా 160 స్క్వేర్ ఫీట్ కంటే అబోవ్ ఉంది, 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అనుకుంటే అప్పుడు మీరు 2 టన్ ఏసీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి చెక్ చేసుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఆ రూమ్కి తగ్గట్టు అయితే మ్యాచ్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు పవర్ బిల్ అనేది ఎక్కువ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్వర్టర్ ఏసీలు. సో ఇప్పుడు వచ్చేటువంటి అన్ని మోడల్స్ కూడా మీకు ఇన్వర్టర్ ఏసీతోనే వస్తున్నాయి. ఒకవేళ ఇన్వర్టర్ కనుక లేకపోతే నాన్ స్టాప్గా అది రన్ అవుతూనే ఉంటుంది. అదే ఇన్వర్టర్ ఉంది అని అనుకోండి, రూమ్ ఎప్పుడైతే మనకి కూల్ అయిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా కంప్రెసర్ స్లో అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకి పవర్ బిల్ అనేది చాలా తక్కువ అయితే వస్తుంది. ఇంకొకటి మెయింటెనెన్స్, మనం ఈజీగా ఇంట్లో నుంచి చేసుకోగలిగే మెయింటెనెన్స్ అయితే మీరు ఖచ్చితంగా చేయండి. మీకు డస్ట్ ఏరియాలో ఉన్నారు అని అనుకోండి, మంత్లీ థ్రైస్ ఒక 10 రోజులకు ఒకసారి మీ ఫిల్టర్లు అనేవి మీరే ఓపెన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. వాటర్తో అయినా సరే మీరు క్లీన్ చేసి మళ్ళీ డ్రై చేసి మళ్ళీ దానికి పెట్టేయచ్చు. జస్ట్ ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు అని అనుకుంటే అట్లీస్ట్ ఒక 15 డేస్కి ఒకసారి అయినా సరే మీరు క్లీన్ చేసి పెట్టుకోండి. దీనివల్ల మనకి కూలింగ్ అనేది ఒక 10 to 20% వరకు పెరుగుతుంది. పవర్ బిల్ కూడా మనకి చాలా వరకు తగ్గుతుంది. బికాజ్ ఎందుకు అంటే ఈ డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా దాంట్లో ఉండడం వల్ల కంప్రెసర్ మీద భారం పెరుగుతూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని క్లీన్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి పవర్ బిల్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే అసలు 5 స్టార్ ఎవరు తీసుకోవాలి, 3 స్టార్ ఎవరు తీసుకోవాలి అంటే 5 స్టార్ అనేది మీరు అట్లీస్ట్ ఒక రోజుకి 8 అవర్స్ నుంచి 10 అవర్స్ కంటే నేను అబోవ్ యూజ్ చేస్తాను అనుకుంటే అప్పుడు మీరు 5 స్టార్ ఏసీ అయితే తీసుకోండి. లేదు నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సమ్మర్కే యూజ్ చేస్తాను, లేదు ఈ సమ్మర్లో కూడా నేను 3 అవర్స్ 4 అవర్స్ అట్లానే యూజ్ చేస్తాను, ఆ తర్వాత నేను అసలు యూజ్ చేయను అని అనుకుంటే మీరు ఖచ్చితంగా 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో యూజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు రన్ అవుతూనే ఉంటుంది, అట్లీస్ట్ వాళ్ళకి 8 అవర్స్ కంటే అబోవ్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా 5 స్టార్ ఏసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేదు కొంతమంది హౌసెస్ కోసం చూస్తూ ఉంటారు, వాళ్ళు దాదాపుగా ఎక్కువ యూజ్ చేయరు, ఓన్లీ నైట్ టైం యూజ్ చేస్తుంటారు, లేదంటే మధ్యాహ్నం టైం యూజ్ చేస్తూ ఉంటారు, నైట్ టైం కూడా ఒక 1 అవర్ వేసేసి తర్వాత ఆపేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా 3 స్టార్ ఏసీకి అయితే వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ దాన్ని మనం రికవర్ చేసుకోవాలంటే
చేయాలంటే మాత్రం చాలా టైం అయితే పడుతూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇక్కడ ఇంకో కేటగిరీ కూడా ఉంటారు, గెస్ట్ రూమ్స్ మనకి సపరేట్గా పెడుతూ ఉంటారు. సో వాళ్ళు అసలు యూజ్ చేయరు అనమాట, ఎప్పుడో ఒకసారి ఒక 3 hours లేదా 4 hours అట్లా యూజ్ చేస్తుంటారు. వాళ్ళైతే మాత్రం స్ట్రిక్ట్లీ 5 star ఏసీస్ అసలు తీసుకోవద్దు, ఓన్లీ 3 star ఏసీస్ మాత్రమే వెళ్ళండి. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఒకవేళ మంచి ఏసీ పర్చేస్ చేయాలంటే లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ అయితే, ఫ్లిప్కార్ట్ అన్ని కూడా మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఏసీకి సంబంధించిన మంచి రివ్యూస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన మీకు బెల్ నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.